మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడికి క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఎటువంటి చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేస్తుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రస్తుత పరిణామాలపై లేఖల రూపంలో మంత్రి సురేఖ కమిటీకి వివరిస్తున్నారు. మరోవైపు కొండా సురేఖ వ్యవహారంలో పార్టీ నేతలు ఎవరు కూడా మాట్లాడవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందరూ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆదేశించారు. ఈ క్రమంలో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా లేక ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. రైట్, కొండా సురేఖ ఎపిసోడ్పై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో క్రమశిక్షణ కమిటీ వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్కి నివేదిక ఇవ్వనట్టుగా చూస్తున్నాం. అయితే గతంలో సురేఖ ఇచ్చిన ఏవైతే వివరణ ఉందో దానికి సంతృప్తి చెందలేదు అనేది మల్లురేవి మాట్లాడిన విషయం కూడా మనం చూసాం. మరోవైపు నిన్న ముఖ్యమంత్రితో కొండా సురేఖ భేటీ కాలేదు. అలాగే మంత్రులతో భేటీలో కొండా సురేఖ సీఎం సమావేశానికి హాజరు కాలేదు. ఏం జరుగుతోంది? సో ఏమన్నా యాక్షన్ ఉండబోతుందా ఈరోజు, లేదంటే ఈ మొత్తం ఎపిసోడ్కి వాళ్ళ ఫుల్ స్టాప్ పడబోతుందా? ఏంటి మీ దిగిన ఇన్పుట్స్? నేడు క్రమశిక్షణ కమిటీ టీపీసీ చీఫ్కు నివేదిక ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కొండా సురేఖ వ్యవహారం, చిన్నారెడ్డి అంశంపైన ఈ రెండు కేసుల విషయంలో నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ ఈరోజు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే కమిటీ ఎలాంటి అంశాలను ఎలాంటి చర్యలకు సిఫారసు చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి అతిశుద్ధి వ్యవహరిస్తున్నారు. నిజానికి లండన్ పర్యటించిన సీఎం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొండా సురేఖ పైన చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ దానికి వ్యతిరేకంగా ప్రతికూలంగా కూడా సీఎం స్పందించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్న మీడియా సమావేశం సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సి ఉండాల్సిందే అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతో పర్సనల్గా మీట్ అయిన సందర్భంగా కూడా కొండా సురేఖ అంశంపైన ఎవరు కూడా స్పందించొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడమే ఇప్పుడు ఈ వ్యవహారాలను ఎడితిరిపిపోతుంది అనేది ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇంత జరుగుతున్నా కొండా సురేఖ మాత్రం తన పని తను చేసుకుపోతుంది. నిన్న డిపార్ట్మెంట్కి సంబంధించిన రివ్యూ నిర్వహించారు. ఈరోజు వరంగల్లో వన మహోత్సవం కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనబోతున్నారు. ఈ అంశాలపైన ఆమె స్పందించడానికి నిరాకరిస్తున్నారు. అధిష్టానం నుంచి ఏదైనా నిర్ణయం వస్తే తప్ప తాను స్పందించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆమె పైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తుందా లేదా అనేది ఒక చర్చగా భావించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర పార్టీ నేతల్ని పీసీసీ చీఫ్తో పాటు సీఎం మాట్లాడొద్దని చెప్పారు. ఈరోజు కమిటీ ఏమో రిపోర్ట్ ఇవ్వబోతూ ఉంది. అంటే మంత్రి హోదాలో కొండా సురేఖ ఉంది కాబట్టి ఆమె పైన చర్యలు తీసుకోవడానికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి అధికారం లేదు. కేవలం సిఫారసు మాత్రమే చేయగలుగుతుంది. ఆ నేపథ్యంలో ఈరోజు క్రమశిక్షణ కమిటీ సిఫారసు కనుక చేస్తే ఆ సిఫారసును టీపీసీసీ చీఫ్ ఏఐసీసీకి నివేదించాల్సి వస్తుంది. ఏఐసీసీ మొత్తం పరిస్థితిని మరొకసారి వివరణ తీసుకొని అప్పుడు డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నిర్ణయం తీసుకోపోయినప్పటికీ రేపు లేదా ఎల్లుండి ఏఐసీసీ దీని మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఆ ప్రకటన పాజిటివ్గా ఉంటుందా, కొండా సురేఖకు నెగిటివ్గా ఉంటుందని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే బెంగళూరు వెళ్ళి ఖర్గేను కొండా సురేఖ కలిసి ఇక్కడ పరిస్థితులు వివరించింది కాబట్టి ఆమెకి ఏమైనా సానుకూల స్పందన ఉంటుందనేది చూడాలి. ఓవరాల్గా ఈ రోజు వరకు అయితే పార్టీ నేతలు ఈ అంశంపైన స్పందించొద్దనే ఒక నిర్ణయానికి ఇంటర్నల్గా వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపైన అటు కొండా సురేఖ మాట్లాడకపోవడం, ఇటు పార్టీ నేతలు మాట్లాడకపోవడంతో ఇంతటితో సైలెంట్గా సద్దుమరిగించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందనే చర్చ కూడా జరుగుతుంది. చూడాలి. ఒకవేళ క్రమశిక్షణ కమిటీ ఏదైనా చర్యలకు కనుక సిఫారసు చేస్తే మాత్రం మరోసారి చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే రాకేష్, నిన్న ఒక అప్డేట్ వినపడింది, క్లుప్తంగా చెప్పండి. సో కొండా సురేఖ శాఖలోని కొంతమంది అధికారులకు కొండా సురేఖకు తెలియకుండా కొన్ని ఆదేశాలు వెళ్ళాయనేది కూడా వినిపించింది. దాంట్లో వాస్తవం ఉందా, కేవలం స్పెక్యులేషన్? క్లుప్తంగా చెప్పండి. కేవలం కొండా సురేఖ శాఖలే కాదు, గతంలోకి సంబంధించి పలువురు మంత్రుల శాఖకు సంబంధించిన అధికారుల బదలాయింపు కూడా జరిగింది. అయితే కేవలం ప్రస్తుతం ఇష్యూ ఉంది కాబట్టి కొండా సురేఖ అంశాన్ని బేస్ చేసుకుని ఆమెకు తెలియకుండా ఇదంతా జరిగిందని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది కేవలం కొండా సురేఖ శాఖ మాత్రమే కాదు, ఇతర మంత్రుల శాఖలకు సంబంధించిన అధికారుల బదలాయింపు కూడా ఇది జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే రాకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.